ఆ షోరూమ్లో అయితే ఫైనల్ రేటు 5,26,000 అయితే ఫైనల్ రేట్ అంట. షోరూమ్ నెంబర్ 2. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే పెడుతున్నా. ఏంటంటే ఈరోజు అయితే మహీంద్రా షోరూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట, మా బావకి వెహికల్ తీసుకోవడానికి. ఆయనకి కన్ఫ్యూజ్లో ఉన్నాడు, ఏ వెహికల్ తీసుకోవాలి ఏంది అర్థం కాకుంటుండు. టాటా ఏసీ ప్లస్ మహీంద్రా జీతో ఆటో 3 చూస్తున్నాను అనమాట. మూడిట్లా నేను సజెస్ట్ చేసింది ఏంటంటే జీతో, ఎందుకంటే పోర్టర్లో మంచి మైలేజ్ అయితే వస్తుంది అనమాట జీతో. టాటా ఏసీ 20 వస్తుంది. ఇంకా ఆటో చిన్న బండి అయిపోతుంది, ఇంకా 4 రోజులు పోయినా మళ్ళా పెద్ద బండి తీసుకోవాలన్న ఉద్దేశం కలుగుతుంది. కాబట్టి సో నేను సజెస్ట్ చేసింది ఏంటంటే మహీంద్రా జీతో తీసుకో, మంచిగానే ఉంటుంది అని చెప్పి చెప్పిన. మహీంద్రా జీతో మెయిన్ ఏంటంటే రీసేల్ ఉండదని చెప్పి ఆలోచిస్తారు. అది అమ్ముకుంటే వాళ్ళకి రీసేల్ కావాలి, ఈయన నడుపుకుంటాడు కాబట్టి అవసరం లేదు. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే కొత్త వెహికల్ వచ్చిందో జీతో స్ట్రాంగ్, సో ఆ వెహికల్ అయితే నేనైతే సజెస్ట్ చేసిన తీసుకోమని చెప్పి. ఇప్పుడైతే షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒక షోరూమ్ కాదు, దాదాపు ఒక 2-3 షోరూమ్లు అయితే తిరుగుతాం అనమాట. బెస్ట్ రేట్ ఎక్కడ ఉంది ఏంది అని చెప్పి చూసుకొని అయితే వెహికల్ అయితే తీసుకుంటాము. సో మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 15 లక్షలు అంతే. ఇక ఓలో నడుపుకున్న బైక్ మీద నడుపుకో మంచిగా. టాటా ఏసీ వాడు ఏమనుకుంటూ ఆలోచన చేసుకోవాలి. వాడు 45 వరకు అయితే వస్తున్నాం. ఫైనలీ మేమైతే సాగర్ రోడ్ షోరూమ్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ షోరూమ్కి అక్కడ వెళ్ళిన తర్వాత దాని ప్రైస్ ఎట్లుంటుందో ఏందనేది అయితే మీకైతే చూపిస్తాను. నేను మీకు చెప్పాలంటే మా బావ అయితే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాడు అనమాట. ఎందుకంటే టాటా ఏసీ తీసుకోవాలా, మహీంద్రా జీతో తీసుకోవాలా, ఈ రెండిట్లో ఏదో అర్థం కావట్లేదు ఆయనకైతే. దాదాపు ఇప్పుడుకి వచ్చిండు వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి ఇదే ఆలోచన మీద అయితే ఉన్నాడు అనమాట. ఫైనలీ ఈ రోజు అయితే డేర్ చేసేసింది అనమాట. ఎందుకంటే రూమ్ కిరాయిలు, అదేవిధంగా కరెంట్ బిల్ ఇవన్నీ మీద అయితే పడతాయి కదా. సో ఎన్ని రోజులు టైం వేస్ట్ చేస్తా అని చెప్పి ఫైనలీ ఒక డెసిషన్ కి అయితే వచ్చిండు, మహీంద్రా జీతో తీసుకుందామని. మేము ఫిక్స్ అయింది అయితే ఆల్రెడీ మీకు అయితే చెప్పాం కదా, ఒక 2-3 షోరూమ్లు తిరిగి బెస్ట్ ప్రైస్ ఎక్కడ వస్తుందో అక్కడే తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాం మేము. ఇప్పుడు వెళ్ళబోయే షోరూమ్ వచ్చేసి అయితే అలెక్యా టవర్ అపోజిట్ లోనే ఉంటది ఈ షోరూమ్ అనేది. ఫైనలీ మనం అయితే మహీంద్రా షోరూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇదైతే కేఎఫ్ బార్ అపోజిట్ లోనే ఉంటుంది, అలెక్యా టవర్ అపోజిట్ లో. ఫైనలీ మనం అయితే షోరూమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో దీంట్లో అయితే రకరకాల వెహికల్స్ అయితే ఉంటాయి కమర్షియల్ కి సంబంధించిన. మా వాళ్ళు అయితే వీరో వెహికల్ అయితే చూస్తున్నారు అనమాట, ఏ విధంగా ఉందని. మన కొటేషన్ అయితే వేస్తుంది. ఇప్పుడు ఈ షోరూమ్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే మనం బెస్ట్ ప్రైస్ ఎక్కడ వస్తే అక్కడే తీసుకుంటామని అయితే చెప్పాము. నేను చెప్పిన ప్రకారం అయితే లాస్ట్ ప్రైస్ వాళ్ళది ఎంత వస్తుందో వాళ్ళైతే కొటేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ షోరూమ్ వాళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే దాదాపు 5 లక్షల రూపాయల బండికి ఒక 500 రూపాయల మ్యాట్ ఇట్లా వీళ్ళైతే ఫ్రీగా ఇవ్వలేకపోతున్నారు. యాక్సరీస్ అని 1000 రూపాయలు అయితే మ్యాట్ కి అయితే వేస్తున్నారు అనమాట. మనం బయట కొంటే 500 కే వచ్చేస్తుంది మ్యాట్. వెహికల్ ప్రైస్ వచ్చేసి 5,40,000 రూపీస్ అయితే వేశారు. ఇందులో ఇన్సూరెన్స్ కి 28,000 రూపీస్ వేశారు. టిఆర్ అండ్ ట్యాక్స్ కి అయితే 4,500 రూపీస్ వేశారు. మ్యాట్ కు 1,000 రూపీస్ వేశారు. ఫైనలీ మనకైతే అన్ని డిస్కౌంట్లు అయితే 5,26,000 అయితే ఫైనల్ రేట్ వస్తుంది అని చెప్పేసి అయితే చెప్పారు. మడ్నార్ రేటు ఎంత ఉంది నువ్వు తీసిందంటే ఇంకా చాలా తక్కువ ఉంది. ఇంకా మడ్నార్ షోరూమ్ రేట్ ఆల్రెడీ బిజీ కింద 4-5 ఉన్నాయి మడ్నార్ బండి. రీసెంట్గా తెచ్చిన బండి కూడా ఉంది, 20 రోజులు అయితే తెచ్చి కూడా బండి. మొన్న 7 తారీఖు తర్వాత 7 తారీఖు తర్వాత 6,5,000 పెరిగింది. 5,35,000 ఉన్నాయి, మళ్ళీ 5,000 పెరిగి 5,40,000 అయ్యింది. అదైతే ఫైనల్ కాదుగా. ఏం నువ్వైతే 7,000 అయితే ఆర్సీ బోనస్. నేను చెప్పాను ఏదైనా ఒకటి కొత్త బండి తీసుకున్నాను. ఎవరికి సందేశాలు ఉన్నాయి, మొత్తం సందేశాలు. షోరూమ్ నెంబర్ 2. ఆ షోరూమ్లో అయితే ఫైనల్ రేటు 5,26,000 అయితే ఫైనల్ రేట్ అంట. ఇక దాని నుంచి ₹1 దగ్గర అంట. సో మళ్ళీ నెక్స్ట్ షోరూమ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాము.
ఫైనల్లీ వీరో బండి తీసుకొని అయితే మేమైతే బయలుదేరినాం అనమాట. ఎందుకంటే చాలా మంది ఉన్నాం కాబట్టి. సో పెద్ద వెహికల్ తీసుకొని అయితే మళ్ళీ మేము ఎల్బీ నగర్ షోరూమ్కి అయితే వెళ్తున్నాం. ఇక అక్కడికి వెళ్ళాక అయితే అక్కడి ప్రైస్ ఇక్కడ ప్రైస్ అయితే కంపేర్ చేసి అయితే చూద్దాము. ఎక్కడ బెస్ట్ వస్తే అక్కడ తీసుకుందాం. అవసరం అయితే ఇంకొక 3వ షోరూమ్కి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం. ఒకవేళ వీలైతే వెళ్తాం, లేకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే కన్ఫర్మ్ చేసి బుకింగ్ అయితే కట్టేస్తాం. ఇక మన నెక్స్ట్ షోరూమ్ వచ్చేసి అయితే కామినేని హాస్పిటల్ దగ్గరలోనే ఉంటది అనమాట. ఎందుకు భయ్యా మీరు కొనేదే 5 లక్షల రూపాయల బండికి ఇన్ని షోరూములు తిరుగుడు అవసరమా అన్న డౌట్ అయితే మీకు రావచ్చు. 5-10 వేలు డిఫరెంట్ వచ్చినా చాలా మిలినట్టు అవుతుంది కదా మనకి అమౌంట్. మనం తిరిగే ఒక 100 రూపాయలు డీజిల్ అది పెట్రోల్ అయినా సరే 5,000 రూపాయలు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫైనలీ మనం తిరిగే షోరూమ్లో అయితే అన్ని సేమ్ అయితే కాదనమాట. ఒకటి ఆటోమోటివ్ ఉంది, ఇంకొకటి వివిసి ఉంది. ఇంకొకటి ఒక వెహికల్ తీసుకునే ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇట్లా ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా అంటే చాలా లాస్ అయిపోతాం అమౌంట్. మనం వెహికల్ ఫైనాన్స్ తీసుకునే ముందు అయితే మనము ఒకసారి అయితే ఆ వెహికల్ ఫైనాన్స్ ఎంత చేస్తుర్రు ఏందనేది అయితే ఒకసారి పర్టికులర్ గా అయితే చూసుకోవాలి. ఇక మొత్తం మీద అయితే మనము సెకండ్ షోరూమ్ కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, ఇదే సెకండ్ షోరూమ్, మహీంద్రా షోరూమ్. ఇందులో కార్లు, కమర్షియల్ వెహికల్స్ అన్ని ఉంటాయి. ఫైనల్లీ మనం అయితే ఇక షోరూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మొత్తం మీద అయితే సెకండ్ షోరూమ్ లో కూడా వచ్చేసి అయితే కొటేషన్ అయితే వేపిస్తున్నాం మేము. అఫీషియల్ 815 బిలో 2 టన్ వరకే. ఉంటుంది. అండ్ ఈ మంత్ ఏదైతే మన 3 నెలల ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ట్యాక్స్ ప్లస్ టీఆర్ మొత్తం యాడ్ అవుతుంది ట్యాక్స్. నెక్స్ట్ మంత్ తీసుకుంటే అర్థం కాదు. నెక్స్ట్ మంత్ తీసుకుంటే మీకు కొంచెం ఒక తగ్గుతుంది, 750 రూపాయలు తగ్గుతుంది. ఇప్పుడు మనకు మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు మీకు ట్యాక్స్ వస్తాను. ఇది ఇది టీఆర్ ఫీజు 4,560 రూపాయలు మనకి ఇది టీఆర్ ఫీజు ఉంటుంది. మనకి ఇది ఇన్సూరెన్స్ 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ వచ్చేసిందంటే ఇది ఫుల్ ఇన్సూరెన్స్ అనమాట. బండికి ఏమైనా ప్రాబ్లమ్ ఉంది నిల్లిప్ ఇన్సూరెన్స్. 1,00,000 రూపాయలు ఏమైనా డ్యామేజ్ అనుకో మనకు 90,000 వరకు క్లెయిమ్ అయితే 10,000 ఏదైతే జిఎస్టీ ఛార్జెస్ ఉంటుందో అదొకటి మీరు కట్టుకునే ఉంటుంది. దీంట్లో ఇంకొకటి ఇన్సూరెన్స్లో కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఆ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనకు 60% క్లెయిమ్ అవుతుంది ఏమైనా అయిందనుకో. ఒకవేళ అది అయిపోయమంటే అది ప్రైస్ తక్కువ ఉంటుంది కదా, దీనికి 4,000 రూపాయలు తక్కువ ఉంటుంది. 26,500 వస్తుంది. అది వచ్చేసేమో మనకి 22,500 వస్తుంది. అది మీ ఇష్టం, అది ఏది ఇప్పించమంటే అది ఇప్పిస్తుంది. ఇది ఇన్సూరెన్స్. ఇది యాక్సిడెంట్స్ అంటే 22 నెల. ఇది యాక్సిడెంట్స్ అంటే మనకి 1,000 రూపీస్ ఉంటుంది మ్యాక్స్ బండి లోపల. ఒకవేళ కావాలంటే ఇస్తాం, లేదంటే మేనేజ్ చేస్తాం, మీ ఇష్టం. మొత్తం కలిపి 5,72,824 రూపాయలు పడుతుంది. ఈ మంత్ స్కీమ్ మనకు బండి పైన డిస్కౌంట్ 35,000 బండి మీద డిస్కౌంట్ ఉంది. మన ఎక్స్చేంజ్ అంటే జస్ట్ అన్నది కలర్ జిరాక్స్ ఆశించినాకో ఇంకో 10,000 రూపాయలు అడిషనల్ డిస్కౌంట్ అవుతుంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద డిస్కౌంట్ అవుతుంది. ఈ విషయంగా మనకు 5,26,26,824 రూపాయలు వస్తుంది. రౌండ్ ఫిగర్ 5,20,000 చేపిస్తుంది. ఇక మొత్తం మీద అయితే 16,000 రూపాయలు అయితే మనకైతే డిఫరెంట్ అయితే వచ్చిందనమాట. 16,000 అంటే మామూలు మాటలు కాదు అసలు. ఇక మొత్తం మీద ఇక్కడైతే బెస్ట్ ప్రైస్ వచ్చింది కాబట్టి మేమైతే ఇక్కడ బండి అయితే వెహికల్ అయితే బుక్ చేసినాం. అందరికి వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అది సంగతి. ఫైనల్ 16,000 రూపీస్ అయితే డిఫరెంట్ అయితే వచ్చింది. ఫైనల్లీ మేము బుకింగ్ అయితే కట్టేసినాం అనమాట. సో ఇంకొకటి నెక్స్ట్ వీడియో వచ్చేసి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి వెహికల్ వచ్చే రోజు రిలీజ్ అయ్యే రోజు అయితే తీస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఆశీస్సులు 100% కావాలి. చాలామంది చూస్తున్నారు. మ్యాక్సిమం 99% వరకు అన్సబ్స్క్రైబర్స్ మాత్రమే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై ఫ్రెండ్స్.